పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సొంత గడ్డ మీద సన్ రైజర్స్ హైదరాబాద్ చెలరేగిపోయింది. ఫ్యాన్స్ కు పండగ చేసింది. ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ పరుగుల వరద పారించింది. ఇక 20 ఓవర్లలో 6 వికెట్లకు 216 రన్స్ చేసింది సన్ రైజర్స్. ఇక దీంతో కూడా దుమ్ము దులిపేసింది సన్ రైజర్స్. రాజస్థాన్ బౌలర్లపై రెచ్చిపోయారు ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు. మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు ఇందులో కెప్టెన్ ఇషాన్ కిషన్. కాకపోతే 91 రన్స్ చేసి సెంచరీ మిస్ చేసుకున్నాడు ఇషాన్ కిషన్. బాగా రాణించినప్పటికీ ఇంకొక 9 పరుగులు చేస్తే కనుక సెంచరీ చేసేవాడు కదా అంటూ కూడా ఫ్యాన్స్ అయితే అనుకున్నారు. ఇక దాటిగా ఆడే ప్రయత్నంలోనైతే క్లాసన్ అవుట్ అవటం జరిగింది 40 రన్స్ దగ్గరే. మరొక వైపు ఓపెనర్ అభిషేక్ శర్మనైతే డకౌట్ అయిపోయారు. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ ఇప్పుడు 217 రన్స్గా ఉంది. ఇక ఇప్పుడు కనుక చూసుకుంటే కనుక ఎస్ఆర్హెచ్ మాత్రం సొంత గడ్డ మీద అయితే పరుగుల వరద పాడించింది. అక్కడికి వెళ్ళినటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఖుషి అయిపోయారు. ఇక రాజస్థాన్ రాయల్స్ ముందు ఉన్నటువంటి టార్గెట్ 217. మరి రాజస్థాన్ రాయల్స్ ఈ టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతుందా ఏంటి అన్న డీటెయిల్స్ని కూడా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్తో మాట్లాడి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, ఎస్ఆర్హెచ్ ఆట తీరు ఈరోజు ఎలా ఉందనుకోవాలి? ఈ రోజు నాకు అంటే ఇప్పటి వరకు హైదరాబాద్ అనేటువంటి మ్యాచ్ల్లో ఈ టోర్నీలో నాకు ఈ మ్యాచ్ బాగా నచ్చింది. ఎందుకు అని అంటే టాప్ ఆర్డర్ మామూలుగా హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కూడా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఈ రోజు మాత్రం వాళ్ళు చాలా అద్భుతంగా అంటే వాళ్ళిద్దరు వికెట్లు అవుట్ అయిన వాళ్ళిద్దరు పవర్ ప్లేలో దూకుడుగా ఆడుతుంటారు. వాళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత కూడా రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ లైనప్ వాళ్ళు ధీటుగా ఎదుర్కొన్నటువంటి విధానం ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా అనిపించినటువంటి అంశం. ముఖ్యంగా ఇషాన్ కిషన్ ఆడినటువంటి ఇన్నింగ్స్ ఏదైతే ఉందో అది నిజంగా అంటే క్రికెట్ భాషలో చెప్పుకోవాలంటే కొంత వెరీ బ్యూటిఫుల్ ఇన్నింగ్స్ అనమాట. ఇంకో పదం కూడా ఉంటుంది కానీ ఇదైతే వెరీ బ్యూటిఫుల్ ఇన్నింగ్స్ గానే చెప్పుకోవచ్చు. ఇక హెన్రిచ్ క్లాసెన్ అతను అంటే ఇప్పటి వరకు కూడా నేను క్లాసెన్ నుంచి ఈ స్థాయిలో అంటే క్లాస్ ఆట సాధారణ సింగిల్ 4లు 6లుగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. కానీ ఈ రోజు ఇన్నింగ్స్ లో మాత్రం కొంత స్ట్రైక్ రేట్ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇషాన్ కిషన్ కు అతను ఇచ్చినటువంటి సహకారం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా నితీష్ రెడ్డి లాస్ట్ లో అతను ఆడినటువంటి బాల్ అంటే కొట్టినటువంటి 6లు కానీ అవన్నీ కూడా 4 6లు కొట్టినట్టున్నాడు. అది అంతా కూడా 29-30 పరుగులు చేసినట్టున్నాడు నితీష్ రెడ్డి. అది ఖచ్చితంగా జట్టుకి చాలా వరకు హెల్ప్ అయినటువంటి పరిస్థితి. అలాగే సలీల్ అరోరా కూడా చాలా అద్భుతంగా రాణించినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరూ కొంత జట్టు స్కోర్ ను కొంత అంటే మరి 200 దాటించడానికి వీళ్ళిద్దరు ఇన్నింగ్స్ చాలా వరకు కూడా ప్లస్ అయినాయి అని చెప్పుకోవాలి. అయితే అనికేత్ వర్మ లాస్ట్ లో కొంత 5 బాల్స్ వేస్ట్ చేసాడు. అది లేకపోతే మాత్రం వాళ్ళు ఇంకా 240 దాకా. అయితే కొంత టాప్ ఆర్డర్ కూడా రాణించి ఉంటే ట్రావిస్ హెడ్ 18 బాల్ అతను స్ట్రైక్ రేట్ 100 ఉంది. 18 బాల్ 3 ఓవర్లు వేస్ట్ అయిపోయినాయి అక్కడే. అది లేకపోతే కనుక ఖచ్చితంగా 240 పైన ఎస్ఆర్హెచ్ అయితే స్కోర్ చేసి ఉండేది ఈ రోజు. ఇక అభిషేక్ శర్మ కొంత నిరాశనిచ్చాడని చూడాలా. ఎందుకంటే గత మ్యాచ్ లో అభిషేక్ శర్మ బాగానే ఆడాడు కానీ ఈ మ్యాచ్ లో మాత్రం డకౌట్ అవడం జరిగింది. అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ మొత్తం కూడా గాలిలో తెప్పమన్నమాట. అది ఎప్పుడు ఆడిపోద్దో తెలియదు అన్నట్టు ఉంటుంది అది నాటు తీరు మొత్తం. అసలు అంటే మనం అతని మీద భారీ హైప్స్ ఉన్నప్పుడు అతను ఆడు, అతని మీద ఎటువంటి అంచనాలు లేనప్పుడు అతను ఆడతాడు. ఈ రోజు మాత్రం అదే అంటే చాలా వరకు కూడా అతని మీద సాధారణంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా హోప్స్ పెట్టుకోవటం లేదు. ఎందుకంటే ఆ ఆటలో నిలకడలేకపోవడం ఇవన్నీ కూడా భారీ అన్నట్టుగా టీమిండియా ఫ్యాన్స్ కూడా అతని ఇన్నింగ్స్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు కూడా నాకు అదే అనిపించింది. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా కొంత చిరాకు పడుతున్నారని అనిపించింది. ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఓకే, అది టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా మిడిల్ ఆర్డర్ నిలబెట్టడం అనేది నిజంగా అద్భుతమైన విషయం. కాకపోతే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ గెలుస్తుంది నా అభిప్రాయం. అయితే రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ ఇప్పుడు 217. మరి రాజస్థాన్ ఆట తీరు ఎలా ఉండబోతోంది వెంకట్? రాజస్థాన్ నాకు తెలిసి అయితే ఇంకొక ఓవర్ ఉండగానే ఆ స్కోర్ కొట్టేస్తారేమో అనుకుంటున్నాను నేనైతే ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చాలా పవర్ఫుల్ గా ఉంది కదా. అదే మన యశస్వి జైస్వాల్ కానీ లేదంటే వైభవ్ సూర్యవంశీ కానీ అలాగే మిడిల్ ఆర్డర్ కి సంబంధించి రియాన్ పరాగ్ కానీ ధ్రువ్ జూరెల్ కానీ అలాగే డివాన్ ఫెరేరా కానీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ వీళ్ళందరూ కూడా డోనోవన్ ఫెరేరా వాళ్ళందరూ మొత్తం కూడా దాదాపుగా 6-7 స్థానాల వరకు కూడా వాళ్ళ బ్యాటింగ్ అనేది చాలా బలంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే ఈ రోజు గెలిచేటువంటి అవకాశం అయితే ఉంది. వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ ఇక్కడ ఒక ప్రిటోరియస్ అని తీసుకురావడం అనేది చాలా అద్భుతమైనటువంటి నిర్ణయంగా చెప్తాను. అది చాలా వరకు కూడా వాళ్ళకి హెల్ప్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అదే రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్ బాగుందా? అయితే రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్ లో ఈ రోజు వైభవ్ సూర్యవంశీ లేడు. మరి ఎందుకు లేడు అనేది తెలియదు కానీ ఇక్కడ కొంత డిఫరెన్స్ కనిపించింది. అయితే ధ్రువ్ జూరెల్ ఓపెనింగ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది, లేదంటే కనుక ప్రిటోరియస్ ఓపెనింగ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అయితే విన్నింగ్ ఛాన్సెస్ మాత్రం ఎక్కువ రాజస్థాన్ కే ఉన్నాయని మీరు చెప్తారు? ఎస్, రాజస్థాన్ కే ఉన్నాయనుకుంటున్నాను ఈ రోజు విన్నింగ్ ఛాన్సెస్ ప్రకారం చూస్తుంటే. కానీ మరి ఎందుకు హోమ్ గ్రౌండ్ కాబట్టి హైదరాబాద్ కూడా అంటే కానీ ఒక 5% అయితే నాకు రాజస్థాన్ కే కనపడుతోంది. రైట్ వెంకట్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మనీ డీటెయిల్స్ తీసుకుంటాం.
ఇక స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ చెప్పిన దాని ప్రకారం అయితే రాజస్థాన్ రాయల్స్కి ఎక్కువగా కూడా విన్నింగ్ ఛాన్సెస్ ఈరోజు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్ అనేది కూడా చాలా బాగుండటము, ఇందులో కూడా వైభవ్ సూర్యవంశీ వీళ్ళందరూ ఉండటంతో కూడా రాజస్థాన్ ఈజీగానే ఈ టార్గెట్ను రీచ్ అవ్వగలుగుతుందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కూడా ఏం తక్కువ టార్గెట్ పెట్టలేదు, 217 అనేది కూడా చాలా మంచి స్కోరు. మరి సొంత గడ్డ మీద మరి ఇప్పుడు హైదరాబాద్ గెలుస్తుందా లేకపోతే రాజస్థాన్ గెలుస్తుందా అనే ఉత్కంఠ అయితే ఉంది. కానీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ని మాత్రం ఫ్యాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు ఈరోజు.